హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీ అండ్ హెల్తీగా ఎగ్లెస్ బ్రౌనీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. వాటర్ హీట్ అవుతూ ఉండంగానే ఇంకో బౌల్ తీసుకొని డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. పీసెస్ లాగా కట్ చేసుకొని నేను ఇక్కడ అమూల్ది ప్లెయిన్ డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఆఫ్ డార్క్ చాక్లెట్ యాడ్ చేశాను నేను. హీట్ అవుతున్న వాటర్ బౌల్ మీద ప్లేస్ చేసుకోవాలి బౌల్ని. ఇది కొంచెం మెల్ట్ అవుతూ ఉండంగానే 1 కప్ ఆఫ్ డార్క్ చాక్లెట్కి 1/2 కప్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ బటర్ తీసుకున్నాను. కొంచెం సాల్టీగా వచ్చింది. ప్లెయిన్ బటర్ తీసుకుంటే బాగుంటుంది. ఇవి రెండు మెల్ట్ అయిపోవాలి మనకి. ఇలా లిక్విడ్ లాగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి. బౌల్ పక్కకు పెట్టినాక నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి ఇందులో. ఒక 5 మినిట్స్ చేతితో తిప్పేసినా సరిపోతుంది. ఇది బీటర్తో చేయొద్దు. ఇందులోకి ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎగ్లెస్ బ్రౌనీ కాబట్టి ఇందులోకి నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని కొంచెం లిక్విడ్ లాగా చేసుకొని వేసుకున్నాను. వీటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ మైదా తీసుకొని 1/2 కప్ ఆఫ్ కోకా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది అయిపోయాక ఇందులోకి 1 కప్ ఆఫ్ నార్మల్ మిల్క్ యాడ్ చేశాను నేను. మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇది కలిపి పక్కకు పెట్టేసుకోవాలి మనము. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో కొంచెం బటర్ అప్లై చేశాను నేను. ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను బటర్ అప్లై చేశాను. ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బ్రౌనీ మిక్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ అంతా మంచిగా సెటిల్ అయ్యేలాగా చూసుకోవాలి కొంచెం. ఇందులోకి నేను కొంచెం నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే చాకో చిప్స్ కానీ వాల్నట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను బాదం ఉందని బాదం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే మన బ్రౌనీ రెడీ అయిపోయినట్టే. దీన్ని వెనిలా ఐస్ క్రీమ్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.